హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పచ్చి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పచ్చి మామిడికాయ, 6 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. పచ్చి మామిడికాయ తొక్క తీసుకుని గ్రైండర్లో వేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టిన ఒక పెద్ద బౌల్ అన్నం తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా ఆవాలు వేసుకోవాలి. అలాగే వేరుశనగగుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి వేసి టాస్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఉడికించి పెట్టిన అన్నంని వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ డిష్ మామిడికాయ సీజన్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాల్సిన డిష్. పచ్చి మామిడికాయ పులిహోర రెడీ. Like, comment, share, and please do subscribe for more videos.